ఇది మనకు సౌత్ ఆఫ్రికన్ బోయరే బ్రీడ్ అంటాము. ఇది సౌత్ ఆఫ్రికాకి చెందిన బ్రీడ్ అనమాట. ఇది ఎక్కువగా ఇప్పుడు మనకు మన ఇండియాలో కూడా ఉన్నాయి. ఈ ఎక్కువ ఫార్మ్స్ వచ్చేసి మనకు మహారాష్ట్రలో అయితే ఎక్కువగా ఉన్నాయండి. ఇవి మనం దీని ప్రఖ్యాత చెప్పడం వచ్చేసి మనకు స్పెషాలిటీ వచ్చేసి మనకు ఈ మేకపోతు అనేది పిల్ల పుట్టినప్పుడే 4.5 to 5 kgs వరకు బరువు ఉంటుంది. ఆ తర్వాత ప్రతి నెల మనకు 7 to 10 kgs పెరిగే అవకాశం ఉంటుందన్నమాట. అంత హెవీ బ్రీడ్ అన్నమాట ఇది. ఇంకోటి 1 or 2 yearsలో మనకు 1.5 yearsలోనే మనకు 100+ క్రాస్ చేసే బ్రీడ్ అయితే ఇది సౌత్ ఆఫ్రికన్ బోయర్ బ్రీడ్ అనమాట. కాకపోతే మనకు ఇప్పుడు చాలా కాస్ట్లీ ఉంది, కానీ ఒక 10-15 years తర్వాత ఈ ఫార్మ్స్ ఎక్కువగా అయ్యి మనకు తక్కువలో కూడా దొరుకుతాయి. లేదు మనకి బ్రీడింగ్ ఎవరైనా ఇప్పుడు చేసుకోవాలంటే కూడా మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఆ టైం వరకు మనం పిల్లలు కూడా సేల్ చేసుకోవచ్చు అన్నమాట. పుట్టిన తర్వాత ఎన్ని నెలలకు వస్తుందండి? సేమ్ సార్, ఇప్పుడు మన మేకలు లోకల్ మేకలు అయితే మనకు దగ్గర 14 months పడుతుంది అనమాట మేకల్లో వచ్చేసి. అదే గొర్రెలలో మనకు 12 monthsలో కడతాయి, అంటే హీట్లో వస్తాయి అనమాట. ఈ మేకలు వచ్చేసి 10 to 12 monthsలో మనకు హీట్కి వస్తాయి, హీట్కి వచ్చేసి కట్టేస్తాయి అనమాట. మేక వచ్చేసి మనకు యావరేజ్గా 70 to 80 kgs వరకు లైవ్ వెయిట్ ఉంటుంది. అదే పోత అయితే దగ్గర 120-135 kgs వరకు కూడా మనకు వెళ్ళే అవకాశం ఉంటుంది. బ్రీడర్ ఏజ్ సేమ్ అండి. ఇప్పుడు దగ్గర మనకు 1 year తర్వాత ఈ మేల్స్ కూడా క్రాస్ చేస్తాయి అనమాట. 1 year తర్వాత మేల్ క్రాస్ చేస్తాయి. ఇంకోటి దీన్నే మనం ఏవైతే మన లోకల్ మేకలు ఉంటాయో దాంతో కూడా మనం క్రాస్ చేస్తే పిల్లలు అనేది హెవీగా పుట్టి మనకు వెయిట్ గెయిన్ అనేది ఆ పిల్లల్లో కూడా క్రాస్ బ్రీడ్ అయ్యి మనకు వెయిట్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. మన లోకల్ మేకలు కూడా ఈ బ్రీడ్తో మనం క్రాస్ చేసుకోవచ్చు. బోయర్ బ్రీడ్సే అండి. దీని వయసు వచ్చేసి మనకు దగ్గర 1 year ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకు 7 to 8 months ఉంటుంది. ఇవి రెండు కూడా యావరేజ్గా ఇప్పుడు ఇది వచ్చేసి 65 లైవ్ వెయిట్లో ఉంటుంది, ఇదేమో 40-45 kgs లైవ్ వెయిట్లో మనకు ఉంటాయన్నమాట ప్రజెంట్గా. మరి మన క్రాస్ బ్రీడ్ చేసినప్పుడు వాడికి పిచ్చే పిల్లల యొక్క బరువులు ఎలా ఉంటుంది? ఇప్పుడు మన దగ్గర లోకల్ మేకలే లేవు కాబట్టి మనం క్రాస్ చేయాలి, మనం రిజల్ట్ తీసుకోలేదు. కంపల్సరీ బయట పంపించాల్సిందే లోకల్ మేకలకు. కాబట్టి మన దగ్గర రిజల్ట్ అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే లేదు. వేరే ఫార్మ్స్లో నేను చూసింది ఏంటంటే ఇప్పుడు ఎవ్రీ మంత్ మేక పిల్ల అయితే 2-3 ఇస్తాయి కాబట్టి వెయిట్ గెయిన్ అనేది 2 kgs 2.5 kgs ఉంటాయి. అదే దీంతో క్రాస్ చేస్తే దగ్గర మీకు 4 kgs వరకే వచ్చే అవకాశం అనేది ఉంటుంది అన్నమాట. మన లోకల్ మేకలతో ఇది క్రాస్ చేపిస్తే ఇమ్యూనిటీ కెపాసిటీ మన లోకల్ మేకల కన్నా ఎక్కువ ఉంటుంది. ఎందుకు అంటే అక్కడ టెంపరేచర్ అనేది 50 degrees కూడా ఉంటుంది, దాంట్లో కూడా ఇవి సెట్ అవుతాయి. ఇంకోటి టెంపరేచర్ -2, -4 ఉన్నా ఇవి అక్కడ తట్టుకుంటాయి కాబట్టి మనకు మన వాతావరణానికి అయితే ఈజీగా సెట్ అయిపోతాయి అనమాట. ఇప్పుడు మనకి హిమాలయన్ నేపాల్ రీజియన్లో పెరిగే రంబూటాన్స్ ఉన్నాయి కదా, అవును, వీటికి కొంచెం దగ్గరగా ఉంటాయి సినాన్స్. వీటికి మధ్య వ్యత్యాసం గమనించాను మీరు, ఏంటది? మన హిమాలయన్ రీజియన్లో కనపడే రంబూట్స్. అవును, అవి ఆ మేకలు వేరే సార్. మళ్ళీ అవి వేరే, దానికి హెయిర్స్ ఎక్కువ ఉంటాయి తప్ప మిగతా ఎక్స్పీరియన్స్ కొంచెం దగ్గరగా ఉంది. అది దగ్గరగా ఉంటుంది కానీ ఇంకా హెయిర్స్ ఎక్కువ ఉంటాయి దానికి ఇంకా హెయిర్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే చాలా ఇది అంటే చలిగా ఎక్కువ ఉంటుంది కాబట్టి హెయిర్స్ అక్కడ బ్రీడ్ అలా ఉంటుంది అనమాట. ఇవేమో మన లోకల్ మేకల్లో మనకు కలుస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, దీని మీట్ మటన్ ఎలా ఉంటుందండి? మటన్ మనకు చెప్పాలంటే మన లోకల్ మేకల్లో బోన్ రేషియో ఎక్కువ ఉంటుంది, దీంట్లో బోన్ రేషియో అనేది తక్కువ ఉంటుంది, మీట్ రేషియో అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. ఆ విధంగా బొక్కలు అనేది చిన్నగా ఉంటాయి, మీట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ బ్రీడ్ వచ్చేసి నెల్లూరు జోడిపి అంటామండి. ఇదేమో నెల్లూరు బ్రౌన్. ఇవి బక్రీద్ గురించి మా ఫ్రెండ్ అయితే ఇక్కడ మన దగ్గర పెట్టడం జరిగింది. దగ్గర ఇవి 8 months ఇప్పుడు ఏజ్ ఉంటుంది, దీనికి 8 to 9 months ఏజ్ ఉంటుంది. ఇది వైట్ ఉండి కింద షేడ్ ఉంటే దానికి నెల్లూరు జుడిపి అంటాం. ఇలా ఫుల్గా రెడ్ ఉంటే దీన్ని నెల్లూరు బ్రౌన్ అని అంటాం అన్నమాట. ఇవి కూడా సేమ్ నెలకు దగ్గర మాకు 4 to 5 kgs పెరుగుతాయి అన్నమాట. ఇప్పుడు యావరేజ్గా దీని లైవ్ వెయిట్ 45-50 ఉంటుంది. దీన్ని వెయిట్ కూడా 43 నుంచి 45 వరకు ఉంటుంది అనమాట. అంటే బక్రీద్ టైంలో చాలా హెల్దీ మాత్రమే తీసుకొస్తారు కదా, పెంచాలనుకునేటువంటి వాళ్ళు, బ్రీడర్గా తీసుకోవాలనుకునేటువంటి వాళ్ళు బక్రీద్గా తీసుకోవడం టైం బెటరా, నార్మల్ టైం తీసుకోవడం బెటర్? సెలక్షన్ ఆఫ్ ఇది మీది ఎలా ఉంటుంది? మనం బ్రీడింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా తీసుకోవచ్చు. కాకపోతే మేల్ అనేది హెల్తీగా ఉండి జంప్గా ఉండి మనకు పొడవు ఉండాలి, హైట్ ఉండాలి. అలాంటి మేల్ తీసుకుంటే ఏమవుతుందంటే అలాంటి పిల్లలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అదే చిన్నగా పొట్టి పోతులు పెట్టుకుంటే అవి క్రాస్ చేసిన పిల్లలు చిన్నగా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఎత్తు పొడవు ఉన్న పోతు తీసుకోవాలి. ఇంకోటి టెస్టిస్ అనేది పైన ఉండాలన్నమాట, కింద జారి ఉండొద్దు. జారి ఉంటే కూడా అది బ్రీడ్ చేసినా మనకు బ్రీడింగ్కి పనిచేయదు. కాబట్టి మంచిగా అవి జాగ్రత్తలు ఒకటి చూసి తీసుకోవాలన్నమాట. మినిమం 2 years 3 years ఏజ్ ఉన్న పోతు తీసుకోవాలి. అంటే ఇప్పుడు సంవత్సరానికి 2 పండ్లు వస్తాయి, 4 పండ్లు 6 పండ్ల మీద ఉన్న పోతు తీసుకుంటే
మనకు 20 to 25 ఫీమేల్స్కి క్రాస్ చేస్తుంది అనమాట. అదే మీరు 1 year 1.5 year తీసుకుంటే అది 5 వాటికో 6 వాటికో పనిచేస్తుంది, కానీ అన్నిటికీ పనిచేయదు. కాబట్టి హెల్దీ మనకు పిల్లలు రావాలంటే మినిమం 2 years 3 years ఉన్న పోతుని తీసుకోవాలి మనం బ్రీడింగ్లో పెట్టేటప్పుడు. నేను అదే సార్ చెప్తున్నా కదా, 99% అయితే మేల్స్ అయితే అన్ని బ్రీడర్సే క్వాలిటీలో ఉంటాయి, అంటే క్రాస్ చేసేవి ఉంటాయి. కాకపోతే కొంతమంది ఏం చేస్తారంటే ఆ టెస్టిస్ అనేది తీసేసి ఉంటారు. అవి కూడా తెచ్చి మనం మార్కెట్లో అమ్ముతారు. వాళ్ళకు తెలియకుండా మనకు ఇచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు బ్రీడర్ లాగా తీసుకుని. కాకపోతే టెస్టిస్ అనేది దానికి చిన్నగా ఉంటాయి చూడడానికి. ఇంకోటి అది రోషంలో ఉండదు. ఇప్పుడు ఇది ఎంత యాక్టివ్గా ఉంటుందో అది యాక్టివ్గా ఉండవు. ఆ విధంగా కూడా మనం చూసి గుర్తుపట్టవచ్చు. మేకల్లో కూడా సేమ్ అన్నమాట. మనం చూడంగానే కొంచెం డిఫరెంట్ కనిపిస్తుంది. పోతుల్లో అంత డిఫరెంట్ కనిపించకపోవచ్చు, కానీ మేకల్లో అయితే 100% అది మేకలాగే కనిపిస్తుంది అన్నమాట. ముఖం కూడా చిన్నగా అయిపోతుంది. ఏదైతే మనకు మేల్ బ్రీడర్ ఉంటుందో దాని క్వాలిటీ వేరే ఉంటుంది. ఆ విధంగా మనం ఎప్పుడైతే ఎక్స్పీరియన్స్ అవుతుందో అప్పుడే మనకు అర్థమవుతుంది అనమాట. కాకపోతే చూడాలంటే మీకు ఎక్స్పీరియన్స్ లేదంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి మీరు బ్రీడింగ్ పర్పస్గా మేల్ తీసుకుంటే మంచిది అనమాట. ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు రైతు ఏం చేస్తాడంటే ఫ్లాక్ తీసే ట్రై చేస్తాడు. ఆ ఫ్లాక్ తీసేటప్పుడు ఆయన ఏమంటాడంటే ఇప్పుడు 50 గొర్రెలు ఉన్నాయనుకోండి, అన్ని పెద్ద గొర్రెలే, 50 పెద్ద గొర్రెలు. వాడు మొత్తం ఫ్లాగ్ తీసేటప్పుడు ఒక రేట్ అంటాడు, 10,000 లెక్క ఇచ్చేస్తా అన్నీ తీసుకుంటే అంటాడు. అదే మీరు నచ్చినవి తీసుకుంటా నాకు 20,000-30,000 కావాలంటే ఆ రేట్ అనేది 13,000 14,000 అవుతుంది. ఎందుకు అలా అవుతుంది అంటే మనకన్నా ఆయనకు చాలా అనుభవం ఉంటుంది. ఎందుకంటే ఆయన అన్ని రేట్లు కలిపి చెప్తే ఇప్పుడు దాంట్లో ముసలివి ఉంటాయి, గొడ్డువి ఉంటాయి, ఆ తర్వాత పొట్టివి ఉంటాయి, అన్నీ కలిసిపోతే అదే రేట్ వస్తుంది. ఆయన ఇప్పుడు మీరు నచ్చింది తీసుకుంటే ఆయనకు లాస్ అవుతుంది. అదే రేట్లో ఆయన 30-20 ఇవ్వాలంటే ఇవ్వలేడు. లేకుంటే ఆయన మిక్స్ చేసి మళ్ళీ మీరు రేపు రండి అంటాడు. సరే అలా కావాలంటే కూడా ఇస్తా, నేను అన్ని మిక్స్ చేసి ఇస్తా అంటాడు. ఆ విధంగా ఉంటుంది అనమాట. మీరు సెలెక్షన్ ఆఫ్ బ్రీడ్ చేసుకుంటే మీరు ఇష్టంగా తీసుకుంటే కొంచెం రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. అదే ఫ్లాగ్గా తీసుకుంటే రేట్ అనేది తక్కువ వస్తుంది. మనం బ్రీడింగ్ చేస్తున్నాం కాబట్టి మనకు అన్ని ఫీమేల్స్ దగ్గర 3 to 4 years నడిచే ఫీమేల్స్ తీసుకోవాలి. కాబట్టి 2-4 పండ్ల మీద ఉన్న ఫీమేల్స్ తీసుకోండి, మేకల్లో అయినా సరే గొర్రెలైనా సరే. అవి ఏ విధంగా అంటే రేట్ రూపాయి ఎక్కువనే పడుతుంది. హైట్ చూసి 2-4 పండ్ల మీద ఉన్న ఫీమేల్ తీసుకుంటే మన ఫామ్ అనేది రన్ అవుతుంది. మీరు టోటల్ ఫ్లాక్ ఒకేసారి ఒక తక్కువలో వస్తుందని చెప్పి తీసుకొచ్చి 6 నెలలకో సంవత్సరంలో ముసలివి అవుతుంటాయి, 2-4 తీసేస్తుంటే మీ ఫ్లాక్ అనేది తొందరగా అభివృద్ధి చెందదు. ఇంకోటి ముసలివి ఉంటే అవి పిల్లలు వేసినా పిల్లలు కూడా బతకవు, మోర్టాలిటీ ఛాన్సెస్ ఇవన్నీ అవుతాయి. కాబట్టి మంచిగా పెట్టేటప్పుడు రూపాయి ఎక్కువ పెట్టి మంచి ఫీమేల్స్ ఎప్పుడైనా 50 ఉంటే 20-30 తీసుకోవాలి. జీవా సెలెక్షన్ ఆఫ్ ఫీమేల్స్ మనం దాంట్లో నుంచి సెలెక్ట్ చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ అంతా బాగుంది, మనమంతా మొత్తం వచ్చింది అనుకోండి, వాటిలో ఏదైనా యానిమల్కి కంటామినేట్ డిసీజెస్ బ్యాక్టీరియా వైరల్ ఉంటే దాన్ని ఎలా మనం ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్తో ఎలా ఐడెంటిఫై చేయగలం? ఇప్పుడు చూడండి, ఎక్స్టర్నల్ క్యారెక్టర్స్ అంటే ఇప్పుడు కొన్ని వాటికి బూరు పోయి ఉంటుంది, అలాంటివి తీసుకోకూడదు. దానికి ఏదో ఉన్నదే అర్థం. తీసుకుంటే మళ్ళీ వేరే వాడికి వస్తుంది, మూతి మీద గజ్జి వస్తుంది, అలాంటివి కూడా తీసుకోవద్దు. అది కూడా దీనికి వస్తే మళ్ళీ వేరే వాడికి వస్తుంది. అలాంటి బయట కనిపించే సిమ్టమ్స్ అన్నమాట. ఇంకా లోపల అయితే మనం చెప్పలేము. హెల్తీ యానిమల్ తీసుకుంటే లోపల కూడా ఉండవు. తీసుకొచ్చిన తర్వాత మనం పొటాషియం పర్మానేట్తో కడగడం కానీ, లేకుంటే ఇప్పుడు పెయిన్లు గోమర్లు ఉంటాయి కాబట్టి బూటాక్స్తో కడగడం, అలాంటివి చేసి మన షాడ్లో తీసుకోవాలి. ఆ తర్వాత ఇంకా డివార్మింగ్ వ్యాక్సినేషన్ అనేది కంటిన్యూ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా డిసీజ్ వచ్చినా మనం క్యూర్ చేసుకునేటట్టు ఉండాలి. ఇంకా 3-4 days మనం దగ్గర ఉండి చూసుకోవాలి. దేనికి ఏది కాకుండా ఏం కాదు, మన ఫ్లాక్ మంచిగా ఉన్నాడు. మన దగ్గర 20, 30, 50 మన దగ్గర ఆల్రెడీ మంది ఉంది. మనం కొత్త తెచ్చి యాడ్ చేసుకున్నాం. వీటిని ఎప్పుడు కలపాలి? ఒక యానిమల్ బయట మంద నుంచి, బయట రైతు నుంచి దగ్గర నుంచి, బయట ఫామ్ నుంచి వచ్చింది, ఆటోమేటిక్గా ఉన్న వాటితో కలుస్తుందా వెంటనే? దాని సైకలాజికల్ ఇదిని మనం స్ట్రెస్ని ఎలా గమనించాలి? ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నాయనుకోండి, దానికి తీసుకురాగానే కలపకూడదు. పక్కన సపరేట్ చేసి ఫస్ట్ కడిగేసేయాలి. సపరేట్ పార్టిషన్లో వేసి మనకు ఫీడ్ గీడ్ అనేది వేసుకోవాలన్నమాట. ఒక 10-15 days దానికి వ్యాక్సిన్ డివార్మింగ్ అయిన తర్వాత మళ్ళీ మనం మన పాత ఫ్లాక్లో కలుపుకోవచ్చు. అదే మనం మన ఫామ్లో మనం ఏం చేస్తామంటే వాళ్ళు ఆల్రెడీ ఉంటాయి, మన దగ్గర జీవాలు వస్తుంటాయి కాబట్టి ఫస్ట్ తీసుకురాగానే హౌస్లో వేసేస్తాం. రైతు దగ్గర తీసుకొని మార్కెట్లో తీసుకొచ్చి ఫస్ట్ కడిగేస్తాం. కడిగిన తర్వాత 1 day మొత్తం సపరేట్ చేసి సపరేట్ ఫీడ్ పెడతాం. నెక్స్ట్ డే అనేది కలుపుకుంటా ఉంటాం, ఏదైనా ఉందా లేదా. ఒక డేలో కూడా తెలుస్తుంది ఏదైనా డిసీజ్ ఉంటే. లేదు అంటే మనం డైరెక్ట్గా అయితే కలపము. 1 day తర్వాత మన ఫ్లాక్లో అనేది వేసేస్తాం అన్నమాట. ఎక్కువగా మనం తీసుకునేది ఫార్మర్స్తోనే కాబట్టి వర్షాలు లేకున్నప్పుడు తీసుకుంటే రోగాలు ఉండవు.
కాబట్టి వర్షాలు లేకున్నప్పుడు ఎండాకాలంలోనే మనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తాం అనమాట తీసుకునేటప్పుడు. ఇప్పుడు యాక్చువల్గా అతను కూడా చేసిన వ్యాక్సినేషన్ షెడ్యూల్ తను పాటించాడు. ఆ ఫార్మర్ కొంచెం అవగాహన ఉంది, తను వ్యాక్సినేషన్ షెడ్యూల్ పాటించాడు. ఆ మాట కనుక్కోకుండా మనం మందాన్ని కొనుక్కొని వచ్చాం. అప్పుడు మనం మళ్ళీ వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఇవ్వడం వల్ల జీవాలకి ఏమీ కాదు సార్. ఇప్పుడు మీరు వ్యాక్సిన్ వేసిర్రు, 15 days అయ్యింది. మళ్ళీ మీరు వ్యాక్సిన్ వేస్తే ఏమవుతుంది అంటే ఒక 2-3 days మీ జీవం అనేది మళ్ళీ జ్వరాలతో ఉంటుంది, మళ్ళీ తర్వాత యాక్టివ్గా అయిపోతుంది. కాకపోతే మన ఏదైతే యాక్టివిటీ ఉందో అది ఫాలో చేయాలి. మార్కెట్లో రైతులు ఏమంటారంటే, సార్ మేము వ్యాక్సిన్ ఉన్న యానిమల్స్ ఉంటేనే తీసుకుంటాం, లేకుంటే తీసుకోమంటే, సార్ మేము చిన్నప్పటి నుంచి చేస్తాం, అన్నీ కరెక్ట్గా వ్యాక్సిన్ ఇస్తామని వాళ్ళు అంటారు. లేదు సార్, మనం వ్యాక్సిన్ లేనివి ఏది మనం రైతు దగ్గర తీసుకోవాలి, మేము తీసుకుపోయి అన్నీ వేసుకొని సెట్ చేసుకోవాలా దానికి అంటే, సార్ మేము ఎందుకు వ్యాక్సిన్ వేస్తుంటాం, మాకు వ్యాక్సిన్ గురించి తెలియదు, మీరు తీసుకెళ్ళండి అంటే వానికి లాస్ట్ కాన్సెప్ట్ ఏంది, వాళ్ళు సేల్ చేయాలి. ఆ కాన్సెప్ట్లోనే ఉంటాడు. కాబట్టి మన వాడు వేసినా వేయకున్నా మన ప్రాక్టికల్ అనేది మనం ఫాలో కావాలి. ఒకవేళ తను అమ్మటానికి ముందు రోజే వేసాడు అనుకోండి షెడ్యూల్ ప్రకారంగా, పరిస్థితి ఏంటి? అడగాలి. అప్పుడైతే మనకు చూడంగానే తెలుస్తుంది. వాడు 1-2 days వేసిన యానిమల్స్ వీక్ ఉంటుంది, కుంటుంటాయి కొన్ని దాంట్లో, వీక్గానే ఉంటాయి జీవాలు. ఎవ్వరు కూడా సేల్ చేసే ముందు అయితే అమ్మరు. సేల్ చేసి ఒక 2-3 days ముందు అమ్మేటోళ్ళు అయితే ఖచ్చితంగా చెప్తారు, సార్ మేము ఇట్లా వ్యాక్సిన్ వేసినామని చెప్పి. మనం ఒక 10-15 days తర్వాత మళ్ళీ సేమ్ ఫాలో కావచ్చు. మనం ఇప్పుడు మందల్లో ఇలా మనకు కావాల్సిన బ్రీడర్స్ కానివ్వండి, మటన్ పర్పస్లో కానివ్వండి, లేకపోతే మనం పెంచి అమ్ము కూడా తెచ్చుకునేటప్పుడు మనం మార్కెట్లో సంతల్లో వెళ్ళి కొనుక్కోవడం అనేది బెటరా, లేకపోతే మనం తెలిసిన రైతుల నుంచి మనం ప్రొక్యూర్ చేసుకోవడం బెటరా, ఏది కరెక్ట్? మార్కెట్ నుంచి తీసుకోవచ్చు, రైతుల దగ్గర కూడా తీసుకోవచ్చు. కాకపోతే రైతుల దగ్గర తీసుకుంటే వాని ఇంటి దగ్గర వెళ్తే మాత్రం రేట్ అయితే భయంకరమైన చెప్తారు. ఆయనకి ఇష్టం ఉండదు, మార్కెట్లో ఏమొస్తుందో అని చెప్పి ఆలోచనతో తీసుకుంటే తీసుకొని, లేకుంటే లేదని చెప్పి ఎక్కువ రేట్లు చెప్తారు. అదే మార్కెట్లో అయితే కొంతమంది అవసరానికి అమ్మేటోళ్ళు రూపాయి అటు ఇటు అమ్మేస్తారు, లేదు నాకు అదే రేట్ రావాలనుకున్న వాళ్ళు కూడా వస్తారు. కాకపోతే మార్కెట్లో ఏమవుతుంది, రేట్ అనేది ఫ్లక్చుయేషన్ అవుతుంది, రూపాయి అటు ఇటు దొరుకుతుంది. ఇంకోటి మనకు జీవాల్లో రోగాలు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది రైతుల దగ్గర తీసుకోకుండా బయట తీసుకుంటే. ఫార్మర్ దగ్గర తీసుకుంటే రూపాయి ఎక్కువ పెట్టినా ఫార్మర్కి ప్రిఫర్ చేయండి. లేదు అనిపిస్తే మనం జాగ్రత్తలు ఎలా ఏ విధంగా పాటించాలో దాన్ని బట్టి మనం మార్కెట్లో నుంచి కూడా మనం జీవాలని తీసుకోవచ్చు. ప్రతి ఒక్కరికి రైతు అమ్మాలంటే దొరకవు, కాబట్టి మార్కెట్ వెళ్ళాల్సి వస్తుంది, కాబట్టి మార్కెట్ నుంచి కూడా మనం తీసుకోవచ్చు అన్నమాట.